చెక్కిలం శ్రీనివాస్ గారు చనిపోయినప్పుడు ఆయన అంతిమ యాత్రలో పాట పాడారు. బిఎన్ రెడ్డి గారిని ఆకట్టుకున్న ఆ పాట ఏంటి అసలు? అదేనా అంతిమ యాత్రలో పాడింది. పుణ్యభూమిలో పుట్టినవో చెకిలం, పుణ్యభూమిలో పుట్టినవో చెకిలం, పుణ్యభూమిలో పుట్టినవో చెకిలం, నిండుగా నిండిన మా హృదయంలో కన్నులాశలు నీరై కారగ నిషాద జ్వాలల సమిదైపోయావా. పుణ్యభూమిలో పుట్టినవో చెకిలం, నిండుగా నిండిన మా హృదయంలో నిన్న నల్లన నారి నార నర నారి నారి నర నార నారా. తర్వాత లైన్స్ అని నాకు అంత ఐడియా లేదు కానీ పుణ్యభూమిలో పుట్టిన చెకిలం, నిండుగా నిండిన మా హృదయంలో. ఈ ట్యూన్ వేరేది ఉంది కదా, ఇది వేరే ట్యూన్ ఉంది. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా అంటే నేను ఎట్లా అంటేనా, ఒక సాంగ్ ఉందనుకో, ఆ సాంగ్ వింటే దానికి టక్న రాయకుండానే ఫట్న ఇట్లా వాడిస్తుంటా నేను. ఓకే ఓకే. అప్పుడు చిన్నప్పుడే ఉంది అది. అదే అంటుంటారు నల్గొండ కదా నరసన్న గారు మంచి గాయకుడే గానీ కొన్ని ట్యూన్స్ కాపీ కొడుతుంటారు అంటుంటారు అన్నమాట. అంటే తప్పదనా, ఇప్పుడు మనకు ఉన్న దాంట్లోనే మనము వెళ్ళిపోవాలి. అది మీరు అన్నది కరెక్టే, ట్యూన్స్ కాపీ కొడతారు అంటుండే వాళ్ళు. నేనేం రైటర్ని కాదు కదన్నా, నేనేదో రాసి నేనేదో పాడటానికి ఏదో ఉన్న దాంట్లో జనాల్ని మెప్పిస్తుంటాను నేను. అదేం పెద్ద తప్పే. బండెనక బండి గట్టి అనేది కూడా మీరు ఆ పాటను కూడా ట్యూన్ కాపీ కొట్టి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పాడారంటారు. అవునన్నా, అది రాసి పడాల్సి వచ్చింది. మొన్న ఎలక్షన్లోనే పాడినా నేను. ఓకే, బండెనక బండి కట్టి అదే పల్లవి అదే ఉంటుంది. సరే అన్న, రైటర్స్ రాస్తుంటారు వాళ్ళు అద్భుతంగా రాస్తున్నప్పుడు, అన్న ఈ పాట మీకు సూట్ అయింది అన్నప్పుడు తప్పకుండా పాడాల్సి వస్తుంది. అంతే, ఇది పాడని నేను అనేటట్టు కూడా ఉంటుంది కదన్నా. పాడినా. ఎలా పాడారు ఇది బండెనక బండి కట్టి? అది ఉంటుందన్న సేమ్ పల్లవి, అది ఒక పల్లవి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల వస్తావు బతుకో నైసాము సర్కరోడ, నా జీల మించినవుడో నైసాము సర్కరోడ, సుబ్బట్టు సూర్యపేట నడుమ నల్లగొండ, నువ్వుండే హైదరాబాదు దాని పక్క కోరుకొండ, ఓ కొండ కింద కింద కోరుకొండ కింద కింద కోరుకొండ కింద కింద నీ గోరి గట్టు ఆ లిరిక్ అంత నాకు ఐడియా లేదు. ఇప్పుడు కేసీఆర్కి ఏం పాడినా కానీ ఇదే సాంగ్ మీరు అన్నది కరెక్టే. ఒప్పుకోవాలన్నా, తప్పే ఉంది ఇది. ఇప్పుడు ఆ ట్యూన్ అయితే అన్నకు నర్సన్న నీకు బాగుంటుంది, నువ్వు వాడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ మ్యూజిక్ అనుకున్నప్పుడు, నర్సన్నలో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ అది అంటుంటారు అనమాట. అంతా బాగుంటుంది, ట్యూన్స్ ఎక్కువగా కాపీ కొడుతుంటాడు అనేది. కరెక్టే అన్న, ఇది అపవాదం ఉన్నమాట వాస్తవం. ఒప్పుకోవాలి, నిజాలు ఒప్పుకోవాలి. నేను అనలేదు, నేను అట్లా వాడలేదు అని నేను ఒప్పుకొని ఉన్నది ఉన్నట్టుగానే నేను ఒప్పుకుంటాను. కాకుంటేనా ఇప్పుడు కొత్త ట్యూన్స్ చేయాలి, వేరే మ్యూజిక్ డైరెక్టర్ అనుకోవాలి, దానికి సఫిషియెంట్ బడ్జెట్ ఇవ్వాలి, ఆ ప్రొడ్యూసర్ ఆయన చేయించాలా, ఇవన్నీ లీడర్స్ అందరూ పాటలు కావాలంటారు అన్న. ఏదో అంతంత మాత్రం ఇచ్చేసి నాకు పాట కావాలంటారు. 1 లక్ష రూపాయలు ఏమంటే ఎవడు ఇయ్యాడు, ఏ లీడర్ ఇయ్యాడు. అమ్మ 1 లక్ష ఇద్దానా, నన్ను కూడా అన్నీ అడుగుతావా, ఏంటి అంటారన్న. సరే, ఇప్పుడు ట్రాక్స్ అంటారు. అవి మీరు అన్నట్టు ఏంటంటే ఉన్న పాటలనే మళ్ళీ పాడడం అనేది ట్రాక్ తక్కువ ఖర్చులో అయిపోయేది. అది 20-30లో అయిపోయేది. అది అందరికీ ప్లేయర్స్కి, కోరస్కి, వీళ్ళందరికీ ఇవ్వాలి. కోరస్కి, స్టూడియో, ఇంజనీరు ఇవన్నీ ఉంటాయి కదన్న. మళ్ళీ నేను 400 కిలో రావాలంటే నాకు కారు, డీజిల్ ఇవన్నీ ఉంటాయి కదన్న. ఇట్లా నడుస్తుంటుంది. మీరు అన్నది కరెక్టే. ట్యూన్స్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ కొత్త కొత్త ట్యూన్స్ చేయాలి. ఆ ఫండ్ డబ్బులు కూడా ఎక్కువ కావాలి. డబ్బులు ఎక్కువ ఏమంటే వీళ్ళు ఇవ్వరు. జబ్కా జబ్ ఉండాలి. అట్లా ఇట్లా వచ్చి ఇట్లా చేసుకొని వెళ్ళిపాట ఇచ్చి వెళ్ళిపోతుంది. నా గొంతుతోనే మూమెంట్ నడుస్తుంది ఇప్పటికి. ట్యూన్ ఏదైనా అదే ట్యూన్ అయినా లిరిక్స్ అన్నీ కొత్తగానే ఉంటాయి. లిరిక్స్ అన్నీ కొత్తగా పాడి నా గొంతు కొత్తగా పాడుతుంటాయి కదన్నా, అట్లే నడుస్తుంది. కరెక్ట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, subscribe I dream. please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I dream.